హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫైనల్గా అయితే ఆఫ్టర్ 2 ఇయర్స్ నేనైతే నా అల్మార్ అయితే సెట్ చేసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాను. ఇంకా డెలివరీ టైం దగ్గరకు వస్తుంది కదా, అంతా ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకుంటే బెటర్ అనిపించింది. ఇంక ఎక్కువ శారీస్ అలాంటివి ఏం కట్టం కదా, కుర్తీస్ మిన్నెల్ కొన్ని రోజంతా పోతుంది. సో లెహెంగాస్ కానీ, శారీస్ కానీ, పట్టు శారీస్ కానీ, ఇవంతా జీన్స్ సెక్షన్ అనమాట. జీన్స్ అండ్ టీషర్ట్స్ ఇవంతా లెహెంగా, క్రాప్ టాప్స్ కింద సెక్షన్ అంతా ఏవైతే యూస్ చేయనివి గిఫ్టింగ్ పర్పస్ అనమాట. సో అలా అంతా ప్రాపర్గా అయితే సెట్ చేసుకున్నాను. కుర్తీస్ ఒక సైడ్ అండ్ పట్టు శారీస్ ఒక సైడ్, ఇవన్నీ కవర్లో పెట్టినాయి అంతా పట్టు శారీస్. నెక్స్ట్ ఏమో వర్క్ శారీస్ కొన్ని డైలీ వేర్. ఈ బ్యాగ్లో చూసారా, నెక్స్ట్ వచ్చే బేబీ కోసం కొత్తవి అన్నీ ఒక దగ్గర పెట్టాను అనమాట. ఇది అంతా ఫస్ట్ అల్మారీ, ఇందులో మొత్తం నావే ఉంటాయి. సెకండ్లో వచ్చేసి నావి ఆఫ్, మా హస్బెండ్వి ఆఫ్. ఈ సైడ్ ఆఫ్ ది అల్మారీ మాకు యాక్చువల్గా కబోర్డ్స్ లేకపోవడం వల్ల 2 అల్మారీస్ అయితే ఉన్నాయి. ఈ సెక్షన్ మొత్తం మా హస్బెండ్వి ఉంటాయి. ఈ సెక్షన్లో మొత్తం నావి తనశ్వి ఉంటాయి జనరల్గా. సో ఇక్కడ ఎప్పుడు తనశ్వివే ఉంచేవాళ్ళం ఫస్ట్ పార్టీషన్. బట్ తనశ్వికి ఒకటి ఆర్గనైజర్ ఉండింది, అందులో పెట్టేశాను అనమాట. ఇక్కడంతా 2 పీసెస్ సెట్స్, 3 పీసెస్ సెట్స్ అయితే పెట్టాను. ఇంకా ఇది వచ్చేసి మన ఫ్రెండ్స్ కలెక్షనే, ఆల్మోస్ట్ అన్ని ఫ్రెండ్స్ కలెక్షన్ నుంచి తీసుకున్నవే. అండ్ ఇక్కడ వచ్చేసి ఫీడింగ్ కుర్తీస్, నైట్ సూట్స్, ఓనీస్. ఇక్కడ కింద వచ్చేసి జ్యువెలరీ ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను కొన్ని, అంటే వెంటనే తీసుకునేవి. సో ఇలా ఇంకొక సైడ్ ఆఫ్ ది అల్మారీ అయితే ఇలా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు కొన్ని డ్రెస్సెస్ మనకి సూట్ అవ్వవు కదా, సో అలాంటివన్నీ ఒక దగ్గర, కుర్తీస్ అన్నీ ఒక దగ్గర, ఫీడింగ్ అన్నీ ఒక దగ్గర, మళ్ళీ నేను డెలివరీకి వెళ్ళి వచ్చాక నాకు యూజ్ అయ్యేవి ఒకలాగా, అలా ప్లాన్ చేసి అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. మళ్ళీ పిల్లలు వచ్చాక ఇవన్నీ ఇంపాసిబుల్ కదండి, మనం చేసుకోలేము, ఓపిక ఉండదు, చాలా కష్టం అయిపోతుంది. అందుకోసమే ప్రీ ప్లాన్గా ఇలా అయితే పెట్టుకున్నా.